గన్నవరంలో వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. వల్లభనేని వంశీమోహన్ డిమాండ్. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల నిర్వహణ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ డిమాండ్ చేశారు. గన్నవరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించి నాయకులకు, కార్యకర్తలకు తన పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వంశీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, నీట్ వంటి అనేక పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. కేంద్రంలో యూపీఎస్సీ పరీక్షలను ఎంతో సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూడా అనుభవం కలిగిన మేధావుల సూచనలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. వ్యవస్థలో ఏవైనా పొరపాట్లు జరిగితే తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలే కానీ రాజకీయ లబ్ధి కోసం దీక్షా టెంట్లపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రశ్నించే హక్కు మాదే అని రాజకీయాల్లోకి వచ్చినవారు తీరా సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో వెళ్లి పడుకోవడం సమంజసం కాదన్నారు. నిరుపేద విద్యార్థులు, దళారులు, కన్సల్టెన్సీల బారిన పడి మోసపోకుండా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సమాజంలో ఉద్యోగాలిప్పిస్తామని, వీసాలు ఇప్పించి అమెరికా పంపుతామని చెప్పి కొంతమంది విద్యార్థుల రెక్కల కష్టాన్ని, రక్తమాంసాలను దోచుకుని అపర కుబేరులయ్యారని విమర్శించారు. అలా సంపాదించిన దాన్ని తమ సొంత కష్టంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి శ్రీ వెంకటేశ్వరస్వామి నిధులతో నడిచే కాలేజీలో చదువుకున్న వ్యక్తి అని, పేదరికం, కష్టం విలువ తెలిసిన నాయకుడిగా ఆయన విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు. విద్యార్థుల హక్కులు, వారి భవిష్యత్తు పరిరక్షణ కోసమే తాము ఈ సామాజిక నిరసన తెలియజేస్తున్నామని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన రీతిలో స్పందించి సమాధానం చెప్పాలని వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి లేకుండా అర్హత ఉండి చదువున్న పిల్లలందరూ కూడా వాళ్ళని ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చేటువంటి వ్యవస్థ ఉండాలి. ఈరోజు ఏపీపీఎస్సీ నడుపుతూ ఉన్నారు, యూపీఎస్సీ నడుపుతూ ఉన్నారు, నీట్ ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్స్, ఇలా అనేక రకాలైన ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. యూపీఎస్సీ ఉంది, బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. అదే రకంగా నడపండి. దీనికి అవసరమైతే ఒక మేధావులు ఎవరితో అయినా సలహాలు, సూచనలు తీసుకోండి. మెజిస్టీరియల్ ఎంక్వైరీ వేయండి. మీది కరెక్ట్ అయితే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీది కరెక్ట్ కాదనుకోండి, ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి. ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూడండి. అంతేగాని టెంట్ల మీద దాడులు చేయటం, ప్రశ్నించే హక్కు మాది అని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ప్రశ్నే లేదు అనుకుంటా పోయి ఇంట్లో పడుకోవటం ఇదంతా కరెక్ట్ కాదు. ఈ వ్యవస్థ పట్ల మనందరం జవాబుదారీతనంతో ఉన్నారు. ఇప్పుడు ఈ టెంట్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరైనా డిఎస్సి రాశారా, లేకపోతే ఇంకొకటి రాశారా, మీరందరూ ఇంకొకటి అని అడుగుతారు. వాళ్ళందరూ వేరే ఎగ్జామ్స్ కూడా మళ్ళీ రాయాలి. ఈ టెంట్లో కూర్చుంటే వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారనే భయం ఉంటుంది. కాబట్టి సాంఘికంగా, అంటే సొసైటీ పరంగా సామాజిక బాధ్యత కింద తీసుకొని మేము నిరసన తెలియజేయటం, ప్రశ్నించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అట్లాగే దీని మీద ఒక మెజిస్టీరియల్ ఎంక్వైరీ కానీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ వేసి యువత నిరుద్యోగం పాలు కాకుండా, నిరుద్యోగం పాలై కన్సల్టెన్సీలు వాళ్ళకి ఆహారం కాకుండా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తాం, వీసాలు ఇప్పిస్తాం, అమెరికా తీసుకెళ్తాం అని చెప్పి అపర కుబేర్లు అయిపోయి వీళ్ళ రక్త మాంసాలు దోచు తిని వాళ్ళ చెమట, వాళ్ళ రెక్కల కష్టంలాగా చెప్పుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళ పాలిట ఈ సమాజం పడకుండా యువతను రక్షించాల్సిన బాధ్యత, యువతకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రభుత్వం మీద నమ్మకం కలిగించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ అవన్నీ సకాలంలో విడుదల కాకపోతే ఆ విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు. వాళ్ళ హాల్ టికెట్లు రాక, పరీక్షలు రాయనివ్వక, లేకపోతే మార్కుల లిస్ట్ వచ్చినా కూడా ఇవ్వక
లేకపోతే వాళ్ళ జీవితంలో 5 ఏళ్ల విలువైన సమయం పోతే, ఒక రాజకీయ నాయకుడికి ఒక ఎన్నికల్లో ఓడిపోతే ఒక 5 ఏళ్ళకి చాలా బాధపడిపోతారు. అదే ఒక విద్యార్థికి అతని జీవితం పోతే, ఉద్యోగం రాకపోతే, జీవితమే ఇదైతే అతని కష్టపడి చదివించుకున్న తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇదంతా కూడా అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి వెంకటేశ్వర స్వామి నిధులతో నడిపే కాలేజీలో చదువుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కష్టం తెలిసినవాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ కూడా విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఒక్కసారి మళ్ళీ చేద్దాం.